తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పిగ్ ఫామ్ అయిన గ్రేట్ వే పిగ్ ఫామ్ లో కొద్ది రోజులుగా చాలా పందులు చనిపోతున్నాయి. ఫామ్ లో పనిచేస్తున్న ఒక ఆయన నిన్న అనుకోకుండా చనిపోయాడు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి సుజాత లైన్ లో ఉన్నారు. సుజాత, అక్కడ పరిస్థితి ఏంటి? పందులకు తెలియని ఒక కొత్త జబ్బు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. వారంలోనే 1/2 డజన్కు పైగా పందులు చనిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ పనిచేసే ఒక ఆయన చనిపోయినట్టుగా మనం విన్నాం కదా, దాని గురించి ఏమైనా వివరాలు తెలిసాయా సుజాత? 14 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న తిమ్మన్న ఇప్పుడు చనిపోయారు. ఎలా చనిపోయారో ఇంకా తెలియలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాకే ఆ వివరాలు మనకు తెలుస్తాయి. ఈ సంఘటన గురించి మేనేజ్మెంట్ ఏమంటుంది సుజాత? ఎక్కువగా తాగడం వల్లే ఆయన ఇలా చనిపోయారని మేనేజ్మెంట్ అనుకుంటున్నారు. ఆయన గురించి విచారణ చేయమని ఆయనతో కలిసి పనిచేసే వాళ్లు కోరారు. సంస్థ ఉద్యోగి డేవిడ్ ఇప్పుడు మాట్లాడతారు. మేనేజ్మెంట్ ఈ విషయంలో మంచి సమాధానమే ఇచ్చారని చెప్పాలి. ఆయన ఎలా చనిపోయారనేది మాకు సరైన వివరణ ఇవ్వాలి. మరణానికి కారణం కావాలంట. ఏదో ఒకటి జరిగేదంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. ఏమైంది? ఏంటలా ఉన్నావు? విషయం చేదాటి వెళ్ళిపోతుందా? నో, నెవర్. నా ప్లాన్ ఎప్పుడూ తప్పవదు. ఆ శ్రీకుమార్తో జాగ్రత్తగా ఉండాలి. వాడేం చేస్తాడు? వాడికంత సీనే లేదు. నువ్వలా వాడిని తక్కువ అంచనా వేయద్దు. వాడు హైలీ ఎడ్యుకేటెడ్. వాడి వల్ల మన తిండిలో మట్టి పడకూడదు. అయితే ఈరోజే వాడిని పంపించేస్తాను. వద్దు. మరేం చేయమంటావు? సోదరులారా, కంపెనీలో ఇప్పుడు మొదలైన సమస్య గురించి మనం మాట్లాడాలి. భవిష్యత్తులో దీని గురించి ఏం చేయబోతున్నామో ఇప్పుడు అదే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ విషయం గురించి నా స్నేహితుడు వివరంగా మాట్లాడతాడు. స్నేహితులారా, చాలా దారుణమైన బాధాకరమైన సంఘటనలు గత కొద్ది రోజులుగా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడుండే పందులకి ఒక విచిత్రమైన జబ్బు సోకింది. పందులు రోజూ చనిపోతూనే ఉన్నాయి. అంతేకాకుండా మనతో కలిసి పనిచేసిన ఒక కార్మిక సోదరుడు, మన తిమ్మన్న, అనుకోకుండా చనిపోయాడు. ఇన్ని సంఘటనలు జరిగినా కూడా మేనేజ్మెంట్ వైపు నుంచి ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న రోమన్ చక్రవర్తిలాగా కొంతమంది ఉన్నారు. కంపెనీ మేనేజ్మెంట్ లీవ్ తీసుకుని బయట దేశాలకి వెళ్లారు. మేనేజ్మెంటు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను మనం చాలా గట్టిగా ఒక పోరాటం చెయ్యాలి. కాబట్టి మనం వెంటనే స్ట్రైక్ మొదలుపెట్టాలి. మీరు చెప్పేది కరెక్టే. సమస్య తీరిపోయాక కంపెనీని తెరిస్తే చాలు. పోరాటం చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం పోరాటం చేస్తే నోరులేని జీవులు ఇంకా చనిపోతాయి. నోరులేని జీవులు చావడం మంచిదా లేక మనుషులు చావడం మంచిదా? ఏదైనా ఒకటే. నోరులేని జీవైనా మనిషి అయినా దేనికి ప్రాణం పోకూడదు. ఇప్పుడు దానికి కావాల్సిన చర్యలే మనం తీసుకోవాలి. అందుకే ఆ పోరాటం చేస్తే మంచేం జరుగుతుంది. సోదరులారా, మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పోరాటం చేస్తే మనకంటే కంపెనీకే ఎక్కువ పేరు వస్తుంది. పందులకొచ్చింది జబ్బో చావో మేనేజ్మెంట్ కావాలనే దీన్ని సృష్టించింది. పనిచేసే వాళ్ళకి ప్రజలకి భయం కలిగించడానికి కంపెనీని మోస్తారు. ఆ తర్వాత కంపెనీ పేరు మీద ఉన్న ఎకరాల్లోని భూమిని విదేశీ కంపెనీలకు అమ్మేస్తారు. వాళ్ళ హోటళ్లు, రిసార్ట్లు, కంపెనీలు ఇక్కడికొచ్చేస్తాయి. కాస్త ఆపుతావా నీ మాటలు? సోదరులారా, అన్ని విషయాలు అలాగే జరుగుతున్నాయి. బయట దేశపు వాళ్ళు ఇక్కడికొచ్చారు. వాళ్ళ కంపెనీతో డీల్ మాట్లాడుకుని ఉంటారు. శ్రీకుమార్ చెప్పిన దాంట్లో కూడా విషయం ఉంది. పోయిన వారం బయట దేశం నుంచి ఎవరో మన కంపెనీని చూడడానికి వచ్చారుగా, దాని గురించి మాకు అనుమానంగా ఉంది. ఎవడో ఏదో వాడి ఇష్టం వచ్చినట్టు చెప్పాడని మీరు వాడి మాటలు నమ్మకండి. ఎవడు ఏం చెప్పినా సరే మనం ఈ పోరాటం మొదలు పెడుతున్నాం. లేదు సోదరా, మనం ఇంకా కొంచెం ఆలోచిద్దాం. శ్రీకుమార్ చెప్పినట్టు ఏదైనా నిజముండుంటే? అసలు ఇంతకీ ఏంటి మీ సందేహం? లేదు, నేను నాకనిపించిందే చెప్తున్నాను. ఇందులో ఎటువంటి సందేహం వద్దు. పార్టీ పోరాటమే నిర్ణయించింది. అందుకు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మీరందరినీ ఒప్పించాలని ఇలా మాట్లాడకండి, సరేనా? అందరం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. ఎక్కడి నుంచో వచ్చిన వాడికి డబ్బా కొట్టకుండా నువ్వు ముందు బయటికి పోరా. అది చెప్పడానికి నువ్వెవరు? ఏంటి నా సంగతి ఏంటి చూపించాలా? ఎక్కువ మాట్లాడుతున్నావు. జాగ్రత్త. ఆ సంగతి నీకు సరిగా మర్యాదగా మాట్లాడు. ఎవరు గొడవ పడకండి, అందరూ కూర్చోండి. అరే మీకే చెప్పేది, అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. కూర్చోండి, అందరూ కూర్చొని సామరస్యంగా చర్చించుకుందాం. వద్దండి, మేము ఇక్కడ కూర్చోలేము. మీరేం చేసుకుంటారో చేసుకోండి. రేయ్, ఇక్కడ నుంచి వెళ్దాం పదరా. రండి శ్రీకుమార్, రండి. ఎక్కువ మాట్లాడుతున్నారు.
పదండి పదండి పోన్రా పోండి. పై అధికారులు ఏం చేయమంటే చెయ్యాలా? రాళ్ళు ఇసిరేయమంటే ఇసిరేయాలి, తగలబెట్టమంటే తగలెట్టాలి. అలా చేసే ఒక్కొక్క కంపెనీని మూసేశారు. ఈసారి అలా జరగదు. ఏదేమైనా నువ్వు మాట్లాడింది కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు ఎలాగో ఎండీ సార్ వచ్చేసారు కదా, దీనికి ఎలాగోలా ముగింపు వస్తుంది. ఏమేండి, ఎన్నిసార్లు చూశాను ఈ ఎండీని. నువ్వు అసలు బాసువేనా? నీతో ఉన్న కొంతమందితో అయినా అట్లీస్ట్ పోరాటం కూడా చేయలేకపోతే ఆ మాత్రానికి ఎందుకని నువ్వు బాస్ అని చెప్పుకొని తిరగడం? ఆ పిచ్చోడు మధ్యలో వచ్చి మరి నువ్వే కదా వాడికి రికమెండేషన్ చేసింది. అది నా కూతురు చెప్పడం వల్ల. ఛ, నీ కూతురు వాడిని పెళ్లి చేసుకుంటానంటే చేసేస్తావా? ఆ? మిస్టర్ డానియల్, అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి. రేపే పోరాటం మొదలు పెడతాం. దానికి మీ చిన్న బాస్ ఒప్పుకుంటారా? ఎవరు? డేవిడా? ఆ. వాణ్ణి కూడా మనం ఒప్పిద్దాం. వాడు డబ్బాసి ఉన్నవాడు. వాడికి డబ్బిస్తే సైలెంట్గా ఉంటాడు. వాణ్ణి కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను. వాడు మన దారికి రాకపోతే డిస్మిస్ చేయాలి. ఆ కారణంతో పోరాటం మొదలు పెట్టచ్చు కదా. దట్స్ ఎ గుడ్ ఐడియా. వాడే అనుకుంటాను. ఎస్, కమ్ ఇన్. సార్ పిలిచారంట. మేమిప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చే శాలరీతో నీ జీవితం గడపాలంటే కష్టమని నాకు తెలుసు. అదేంటంటే సార్, మన కంపెనీకి చెందిన ఒక ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే మరెందుకున్నట్టు? ఏంటి మీరేమంటారు? నిన్ను హైదరాబాద్లో ఉండే ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేయబోతున్నాం. ఏ ప్రమోషనల్ ట్రాన్స్ఫర్. కానీ సార్ అంత దూరమా? సి మిస్టర్ డేవిడ్, మీకు ఇప్పుడు ఇచ్చే శాలరీ కంటే 3 రెట్లు ఎక్కువ వస్తుంది. ఇంకా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా దూరం అంటారా? దాని గురించి ఆలోచించకండి. మ్, ఏంటి, హ్యాపీయేగా? ఎల్లుండి నువ్వు అక్కడ జాయిన్ అవ్వాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకో. ఓకే సార్. మరి వాడి సంగతి ఏంటి? వాణ్ణి డిస్మిస్ చేయండి. సరిపోయింది. అందుకే అనేది నీది ఒట్టి మట్టి బుర్రని. వాడిక్కడి నుంచి బయటికి వెళ్తే ముందు సమస్య వచ్చేది మనకే కదా. టీవీ వాళ్ళందరూ వాళ్ళకి ఏదైనా న్యూస్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే వాణ్ణి మనం ఏం చేద్దాం? దానికి ఒక దారుంది. వాడికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి వాణ్ణి మనం ఎముకలు విరగొట్టే ఫ్యాక్టరీకి పంపించేద్దాం. మనకింక వేరే దారి లేదు.